చిత్తూరు జిల్లా గంగాధరం నెల్లూరు మండలంలోని జైన్ ఫ్యాక్టరీకి తోతాపూరి తాకిడి రోజురోజుకు పెరిగిపోతుంది. గంగాధరం నెల్లూరుతో పాటు నియోజకవర్గంలోని పెనుమూరు, శ్రీరంగరాజపురం, కార్వేటు నగరం, పాలసముద్రం, వెదురుకుప్పం మండలాలకు చెందిన పలు గ్రామాల నుంచి రైతులు 100 గొల్లపల్లి వద్ద గల జైన్ ఫ్యాక్టరీకి 10 రోజులుగా, తూగుండ్రం వెళ్లే దారిలో ఉన్న జైన్ ఫ్యాక్టరీకి వారం రోజులుగా తోతాపూరి మామిడికాయలను తరలిస్తున్నారు. ట్రాక్టర్లలో కాయలను లోడ్ చేసుకుని వచ్చి జైన్ ఫ్యాక్టరీకి ఎదురుగా రోడ్డుకు ఇరువైపులా బారులు తీరుతున్నారు. అలాగే 9వ మైలు వరకు మరో చోట రోడ్డు పక్కన మొత్తంగా కలిపి 2 ఫ్యాక్టరీల వద్ద సుమారు 350 ట్రాక్టర్లు బారులు తీరాయి. దీంతో మామిడికాయల అన్లోడింగ్కి సుమారు 24 గంటల నుంచి 36 గంటల సమయం పడుతుందంటున్నారు గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు. మరో 15 రోజులు ఈ ట్రాక్టర్ల తాకిడి తగ్గకపోవచ్చని వారి అంచనా. వీరి కోసం కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం, మధ్యాహ్నం ఆహార పానీయాలు ఉచితంగా అందజేస్తున్నట్లు ఫ్యాక్టరీల యాజమాన్యం పేర్కొంది.